జగదీశ్వరి దగ్గరికి పోలీసులు వచ్చి, మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా చెప్పండి, మీ భర్తను చంపడానికి ఎవరైనా ప్లాన్ చేశారా, మీకు అనుమానం ఉన్న వాళ్ళ పేర్లు చెప్పండి అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో జగదీశ్వరి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. అది చూసి కామాక్షి అయితే, ఇంకెందుకు వదిన ఆలోచిస్తున్నావు, నిజం తెలుసు కదా చెప్పే వదిన, మా అన్నయ్యని చంపాలని చూసింది ఎవరో కాదు ఆ వరదరాజులే అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే శ్యామల అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక అక్కడ ఉన్న చంద్రకళ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న కామాక్షి అయితే మొత్తం నిజం చెప్పేస్తుంది. ఇదిగో శ్యామల, ఈ చంద్రకళ ఎవరో కాదు, ఆ వరదరాజులు తమ్ముడు కూతురే. ఆ తమ్ముడు కూతురు ఇప్పుడు ఇక్కడికి వచ్చి విరాట్ని పెళ్లి చేసుకుంది అని చెప్పి అక్కడ ఉన్న కామాక్షి శ్యామలతో మొత్తం నిజం చెప్పేస్తుంది. దాంతో అక్కడ ఉన్న శ్యామల అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక శ్యామల చాలా సీరియస్గా అక్కడ ఉన్న చంద్రకళ దగ్గరికి వెళ్ళి ఇలా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఏమే, ఎన్నాళ్ళు ఎంత నాటకం ఆడావు, ఇలాంటి నాటకాలు ఆడుతూ మా వదిన ఇంట్లో ఉంటావా, అసలు నీకెంత ధైర్యమే, నా మేనల్లుడినే పెళ్లి చేసుకుంటావా, అసలు నీకు ఇలా కాదే, ఉండవే, నీ పని చెప్తాను అని చెప్పి చాలా సీరియస్ అవుతూ అనరాని మాటలన్నీ అంటూ ఉంటుంది. అది వినగానే చంద్రకళ అయితే, పిన్ని గారు అది కాదు, ఒక్కసారి నేను చెప్పేది వినండి పిన్ని గారు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక చాలు ఆపవే, ఏంటే పిన్ని గారు, నువ్వు నన్ను పిన్ని గారు అని ఏంటి, అసలు నీకు ఇక్కడ స్థానమే లేదు అంటూ చంద్రకళ మెడ పట్టుకొని బయటకు లాగేస్తూ ఉంటుంది. అది చూసి విరాట్ వాళ్ళు ఏం చేయలేక మౌనంగా అక్కడే అలా నిలబడి ఉంటారు. ఇక చంద్రకళ అయితే, పిన్ని గారు అది కాదు పిన్ని గారు, ఒకసారి నేను చెప్పేది వినండి పిన్ని గారు, ప్లీజ్ పిన్ని గారు నన్ను వదలండి అని చెప్పి అంటుంది. నిన్ను వదలడం కాదే, చంపేస్తాను, ఆ వరదరాజుల ఫ్యామిలీలో ఉండి వచ్చావా, అసలు నిన్ను ఎన్నాళ్ళు నిన్ను నేను ఎంత ఆరాధించాను, నీ మీద ఎంత ప్రేమ జాలి చూపించాను, అమ్మో అమ్మో ఎన్ని నాటకాలు ఆడావు, పదవే పద, ఇప్పుడే నువ్వు బయటకు వెళ్దు కానీ పదవే అంటూ నువ్వు ఇంట్లో ఉండడానికే వీల్లేదు అంటూ శ్యామల చంద్రకళని మెడ పట్టుకుని బయటకు గెంటేస్తుంది. దాంతో చంద్రకళ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక శ్యామల గుమ్మం దగ్గరికి రాగానే చంద్రకళను బయటకు నెట్టేస్తుంది. నెట్టేయటంతో చంద్రకళ అక్కడే అలా కింద పడిపోతుంది. అది చూసి చంద్రకళ అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇక శ్యామల అయితే, ఇంకొకసారి ఈ ఇంటి వైపు కన్నెత్తి చూసావంటే మర్యాదగా ఉండదు అంటూ శ్యామల చంద్రకళకు వార్నింగ్ ఇస్తుంది. అది విని చంద్రకళ అయితే బాధపడుతూ, పిన్ని గారు ప్లీజ్ పిన్ని గారు, నేను చెప్పేది ఒకసారి వినండి పిన్ని గారు అని చెప్పి అంటుంది. ఇక నోర్మ, ఇంకొకసారి ఇటువైపు చూసావంటే మర్యాదగా ఉండదు అంటూ శ్యామల వార్నింగ్ ఇస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.